Ayad Abdul Kalam, which is the first education minister. సో మనకి ఇక్కడ ఏఐ ఇన్ ఎడ్యుకేషన్లో మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు ఏఐ మనం ఎడ్యుకేషన్ ఎందుకు ఉపయోగించాలి, అసలు మనకి ఉపయోగించాల్సినంత అవసరం ఏముంది. సో ఏఐ మనకి చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా ఒక క్వశ్చన్కి ఆన్సర్ కానీ ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ కానీ ఇస్తుంది. అది ఎలా ఇస్తుంది అనే దానిపై మీకు అందరికీ ఐడియా ఉంది. లైక్ గూగుల్ చాట్ బాట్స్ కానీ మిగతా ఇవన్నీ ఏఐ సంబంధించిన టూల్స్ ఇవి మనకి ఎడ్యుకేషన్లో చాలా ఉపయోగిస్తాయి. కానీ మనం వీటిని ఎలా ఉపయోగించాలి అనే దానిపై మనకి అవగాహన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆర్టికల్ చదివాను నిన్న. అందులో ఏంటంటే చాట్ జీపీటీలో ఇప్పుడు మనం వాడే టేబుల్ సాల్ట్ ఉంది కదా, సోడియం క్లోరైడ్, దానికి బదులుగా ఏం ఉపయోగించవచ్చు అని అడిగినప్పుడు సోడియం బ్రోమైడ్ ఉపయోగించవచ్చు అని వచ్చింది. సో అతను కొన్ని రోజులుగా అదే ఉపయోగించిన తర్వాత అతని స్కిన్ అంతా మొత్తం ఊడిపోయి తర్వాత హాస్పిటలైజ్ అయ్యాడు. సో మనకి ఇచ్చే ప్రాంప్ట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో మనం ఏదైనా ఒక సొల్యూషన్ వచ్చిందంటే దానికి ఫస్ట్ మనం దాన్ని గుడ్డిగా నమ్మకూడదు. దాన్ని మనం రీసెర్చ్ చేసి సంబంధించిన టీచర్స్ మనం అడగాలి. సపోజ్ ఇప్పుడు అతను డైరెక్ట్గా చేశారు, అదే ఒక కెమిస్ట్రీ టీచర్ని అడుగుంటే అది అయ్యేది కాదు. అసలు సోడియం క్లోరైడ్ మనకి బాడీలో మనం ఎప్పటి నుంచో వాడుతున్నాం. సోడియం బ్రోమైడ్ ఇలాంటివన్నీ మనం ఎప్పుడైనా ఎక్స్పెరిమెంట్స్ వాటిలో మనం ఉపయోగిస్తాం. సో ఇలాంటివన్నీ మనం ఏఐ ఉపయోగించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏఐ కెన్ డిస్ట్రాయ్, ఏఐ కెన్ ఇంప్రూవ్మెంట్ అస్ హ్యూమన్ లైఫ్. సో మనం చాలా జాగ్రత్తగా ఉండి వాటిని ఉపయోగించాలి. సో ఈ ఎడ్యుకేషన్ ఏంటంటే మనం ఫస్ట్ థింగ్ మనం చాలా ఇప్పుడు ఏ చిన్న విషయమైనా ఏఐలో సెట్ చేస్తున్నాం. సెట్ చేసినప్పుడు వచ్చిన మ్యాటర్ అంతా యాడ్స్కి కట్ పేస్ట్ కాపీ చేస్తున్నాం. ఏ యూనివర్సిటీకి లేదు కానీ కొన్ని యూనివర్సిటీలు అయితే ఆ ఏఐ కూడా ఏ డిటెక్ట్ చేసే ఆన్సర్స్ వచ్చినాయి. అంటే ఇప్పుడు మనం ఏఐతో ఆన్సర్స్ రాసాం కదా, ఆ డిటెక్ట్ చేసి మనం స్టూడెంట్స్ ఏఐతో రాసారని ఫెయిల్ చేసే సిస్టమ్స్ కూడా వచ్చినాయి. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాంపిటీషన్ వరల్డ్లో మనం ఏఐని ఎలా ఉపయోగిస్తున్నాం, ఏఐ ఉపయోగించినా కూడా మన ఓన్ క్రియేటివిటీ అనేది ఎక్కడ డిస్ట్రాయ్ అవ్వకూడదు. ఓన్ థింకింగ్ స్కిల్స్ అనేవి ఎప్పుడు మనం బిల్డ్ చేసుకునే ఉండాలి. ఎప్పుడైతే క్రియేటివిటీ ఉంటుందో, క్రియేటివిటీ అల్టిమేట్ అనమాట. ఏఐ క్రియేట్ చేసి కూడా మన హ్యూమన్సే కాబట్టి ఏఐని మనం ఇంకా బెటర్గా యూజ్ చేసుకోవాలి. కానీ కట్ పేస్ట్ కాపీలా చేసుకుంటే మనం ఇక్కడ డమ్గా అలాగే ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉన్నట్టుగా మనం అక్కడే ఉంటాం. మన ఎదుగుదలకి ఎటువంటిది రాదు. నువ్వు చదువుతావు, నేను చదువుతావు, అందరూ చదువుతారు. ఏఐలో ఉన్నది ఎవరైనా చదువుతారు, చదువుచ్చిన వాళ్ళు ఎవరైనా. కాకపోతే ఆ ఏఐని ఉపయోగించుకుని మనం ఎలా ఇంప్రూవ్ అయ్యాం, మన థింకింగ్ స్కిల్స్ ఎలా బిల్డప్ చేసుకున్నాం, మనం ఆ సమాజానికి ఏ విధంగా తోడ్పడుతున్నాం అనే దాన్ని బట్టి ఉండాలి. ఎప్పుడైనా సరే ఆ ఏఐ అనేది మనకి తప్పుడు ఆన్సర్స్ కూడా ఇస్తుంది కాబట్టి మనం గుడ్డిగా నమ్మకూడదు. అదే మనం పొద్దున ఎస్ఐ రైటింగ్లో రాసాం. హ్యూమన్ ఏజెన్సీ అంటే ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటే మనం హ్యూమన్ థింకింగ్ స్కిల్స్ అనమాట. హ్యూమన్ థింకింగ్ స్కిల్స్ అంటే ఇప్పుడు మనం ఆ గుడ్డిగా ఏఐని నమ్మి మనం దాన్ని ఫాలో అయ్యాము. చిన్న చిన్న వాటికి కూడా ఫాలో అవ్వకూడదు. అలానే మనం లైఫ్ డెసిషన్ మేకింగ్స్ ఉంటాయి కొన్ని, మనం ఎలా బతకాలి, ఎలా చనిపోవాలి కూడా మనం ఏఐని అడుగుతున్నారు కొంతమంది. సో అలాంటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ డిసిషన్ గుడ్డిగా నమ్మకుండా మన పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళందరికీ సజెషన్స్ తీసుకొని మనం ఇంకా ఎలా ఇంప్రూవ్ అవ్వాలని దాని గురించి ఉండాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్లో మనకి ఇంకా సో ఏఐని ఉపయోగించుకొని మనం ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి టీచర్ 24 hours ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది. అది ఏ మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా చదువుకునేటప్పుడు డౌట్స్ వచ్చినా మనం ఏది ఉపయోగించుకుని ఆ డౌట్స్ అని క్లారిఫై చేసుకుని మన టీచర్ వచ్చిన తర్వాత కూడా సార్ ఇది తప్పైందా కరెక్ట్ అయిందా చూసి మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఇంకా ఏఐలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే మనకి అవసరం లేని కూడా వస్తూ ఉంటాయి. వాటిని మనం అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఏ ఉపయోగిస్తున్నప్పుడు మనకి ఇప్పుడు టీచర్స్ హెల్ప్ లేదనుకుంటే చాలామందికి అయితే ఈ డేటా బేస్ అంతా తయారు చేసింది ఏఐకి ఇచ్చిందంతా టీచర్సే కాబట్టి సో టీచర్సే అల్టిమేట్ అనమాట. టీచర్స్ లేకుండా అసలు ఏఐ కూడా ఉండేది కాదు. సో టీచింగ్ ఫీల్డ్స్ వాళ్ళంతా రీసెర్చ్ పేపర్స్ అంతా ఏఐ దాంట్లో ఇంక్లూడ్ చేశారు కాబట్టి మన టీచర్స్ని నెవర్ అండర్ ఎస్టిమేట్ అనమాట. టీచర్స్కి తెలియదు ఏఐకి తెలుసు అనే అపోహ ఉండకూడదు, ఎందుకంటే ఆ క్రియేట్ చేసిన వాళ్ళే కాబట్టి. సో ఏఐలో ఇంకా మనకి సింపుల్గా మనం కొన్ని టాపిక్స్ మనకి చాలా కష్టంగా ఉంటాయి. అవన్నీ మనం ఏఐలో ఉపయోగించుకొని సింప్లిఫైగా చేసుకొని ఏదైతే మనకి కష్టంగా అనిపించిందో అవన్నీ సింపుల్ వేలో సాల్వ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.